హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శాంతి వరల్డ్. ఈరోజు మిర్చి బజ్జీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. బజ్జీల కోసం మిర్చి ఈ విధంగా సపరేట్గా ఉంటాయండి, మార్కెట్స్లో మనకు దొరుకుతాయి. వీటిని నీట్గా వాష్ చేసుకొని క్లాత్తో తుడుచుకొని డ్రై చేసుకోవాలండి. వెట్గా ఉంటే పిండి బజ్జీలకి పచ్చిమిరపకాయలకి అంటుకోదు, అందుకోసము బాగా నీట్గా డ్రై చేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని 1 కప్పు శనగపిండి తీసుకోవాలి. జల్లించుకొని తీసుకుంటే మంచిదండి. 1/2 స్పూన్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని, మనకి ఇది దోసపిండి కంటే కొంచెం థిక్ బ్యాటర్ రావాలండి. దోసపిండికి మనం కలుపుకుంటాం కదా, దానికన్నా ఇంకొంచెం థిక్ బ్యాటర్ తీసుకోవాలి. ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకొని మన దోస పిండి కంటే ఇంకొంచెం థిక్గా తీసుకోవాలి. మనం మిర్చి బజ్జీల్లోకి స్టఫ్ కోసము వాముని కొంచెం క్రష్ చేసి తీసుకోవాలి, 1 స్పూను. అలాగే 1 స్పూను ధనియాల పౌడరు, 1/2 స్పూన్ వచ్చి ఉప్పు అండి. వీటి మూడింటిని మనము మిక్స్ చేసుకోవాలి. మనము మిర్చిని ఘాటు పెట్టి తీసుకోవాలి, లేకపోతే మనం ఫుల్ మిర్చి వేస్తున్నాం కదా, లేకుండా అయితే 1/2 మిర్చిని కొంచెం వెట్ చేసి ఈ పౌడర్ని కొంచెము అప్లై చేసుకొని మనం 1/2 మిర్చిని కూడా వేసుకోవచ్చు. నేనైతే ఫుల్ మిర్చి పచ్చిమిరపకాయతో వేస్తున్నానండి. కొంచెం 3 భాగాలు ఘాటు పెట్టేసుకొని దీన్ని స్టఫ్ చేసేస్తున్నాను. ఈ విధంగా స్టఫ్ చేసి పెట్టుకోవాలి. అన్నిటినీ మనం పచ్చిమిరపకాయలని క్లోజ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అన్నీ ఒకసారి పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒక్కొక్కటి కాకుండా అన్నీ ఒక్కొక్కసారి అన్నిటినీ ఒకేసారి స్టఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒకవేళ మనం తీసుకున్న పిండి పల్చగా అయిపోతే పర్లేదండి. ఒకసారి మనం డీప్ ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఆ మిర్చిని తీసుకొని పిండిలో డిప్ చేసి మళ్ళీ వేస్తే మనకి పిండి పల్చగా అయినా కానీ మనకి మిర్చీలు బాగొస్తాయండి. ఈ టిప్ మీకోసం. మిర్చిని ఇప్పుడు మనం స్టఫ్ చేసిన మిర్చిని 2 పక్కల డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే మనకి వేడి మిర్చి బజ్జీ తయారైపోతుందండి. మీకు పిండి మాత్రం ఎప్పుడైనా పల్చగా అనిపిస్తే ఒకసారి తీసి మీరు మిర్చి వేసిన తర్వాత డిప్ చేసి ఆ వేడిగా చల్లారిన తర్వాత మళ్ళీ అదే మిర్చిని పిండిలో బ్యాటర్లో ముంచి మీరు మళ్ళీ డీప్ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా చేస్తే మీకు పిండి ఒకవేళ పొరపాటున పల్చగా వచ్చినా కానీ మీకు మిర్చి బజ్జీ పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ఈ విధంగా ఒకవేళ ఎప్పుడైనా ఇలా జరిగితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. 2 పక్కల మనము ఈ బజ్జీలని కాల్చుకొని తీసుకుంటే వేడి మిర్చి బజ్జీ మనకి రెడీ అండి. నేనైతే ఫుల్ మిర్చితో వేసాను కదా, 1/2 మిర్చితో కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. చూడండి ఎంత బాగా వచ్చాయో. పిండి మొత్తానికి ఈవెన్గా వచ్చింది, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా వచ్చింది. చూడండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.